హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా జీవితంలో జరిగిన నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక నిజ జీవిత సంఘటనను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇది వినే ముందు ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు నాకు ఎంతో ముఖ్యం. ఇక విషయంలోకి వెళితే, సంఘటన వివరాలు. నా పేరు లావణ్య. మా సార్ పేరు కిరణ్. మాకు పెళ్ళ ఇప్పటికి 9 ఏళ్లు అవుతోంది. మా ఇద్దరి మధ్య దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా, ఎంతో సంతోషంగా సాగుతోంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాము. మాది ఒక చిన్న కుటుంబం. ఇంట్లో మొత్తం నలుగురం ఉండేవాళ్లం. మా నాన్నగారి పేరు జనార్దన్ రావు, అమ్మ పేరు లక్ష్మి. నాకు ఒక పెద్దన్నయ్య ఉన్నాడు, తన పేరు వినయ్. ఇక ఆఖరిగా నేను. ఇది నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నిజంగా జరిగిన సంఘటన. అప్పుడు నా వయస్సు దాదాపు 16 సంవత్సరాలు. నేను అప్పుడప్పుడే ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా ఎదుగుతున్నాను. మా ఇంట్లో పైన 2 గదులుండేవి. ఒక రూమ్ నాది, ఇంకో రూమ్ అన్నయ్యది. అమ్మ, నాన్న కింద ఉన్న మాస్టర్ బెడ్రూంలో పడుకునేవారు. ఒకసారి శ్రావణమాసంలో మా ఇంట్లో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం పండుగ చేసుకున్నాం. ఆ పండగ కోసం వేరే ఊర్ల నుండి మా చుట్టాలు, బంధువులు చాలామంది వచ్చారు. అందరూ ఒక 3-4 రోజులు ఇక్కడే ఉంటారని అమ్మ చెప్పింది. ఇల్లంతా బంధువులతో కలకలలాడుతూ ఉంది. రాత్రిపూట చుట్టాలందరికీ బెడ్రూంలు సర్దడంతో ఇల్లంతా నిండిపోయింది. దాంతో అమ్మ నన్ను, అన్నయ్యని పిలిచి, ఈ కొన్ని రోజులు రాత్రిపూట మీరిద్దరూ ఒకే రూంలో సర్దుకోండిరా, చుట్టాలకి కింద రూమ్స్ ఇచ్చాము అని చెప్పింది. నేను సరే అని అన్నాను. రాత్రి అందరం భోజనాలు ముగించుకున్నాక నేను పైకి నా రూంకి వెళ్లి బట్టలు మార్చుకుని సాధారణంగా రాత్రిపూట వేసుకునే లూజ్ నైట్ డ్రెస్ వేసుకున్నాను. రాత్రిపూట కొంచెం ఫ్రీగా ఉండడం నాకు అలవాటు. నేను బాత్రూం నుండి వచ్చేసరికి అన్నయ్య అప్పటికే బెడ్ మీద కూర్చుని టీవీలో ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాడు. నేను వెళ్లి మంచానికి ఇంకోవైపున కూర్చున్నాను. కాసేపు పుస్తకం చదువుకుని పడుకుందామనుకున్నాను, కాని చాలా అలసటగా అనిపించింది. దాంతో అన్నయ్యని లైట్ ఆఫ్ చేయమని చెప్పాను. తను లేచి వెళ్లి లైట్ ఆఫ్ చేసి వచ్చి మంచం మీద పడుకున్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత అన్నయ్య, లావణ్య, అప్పుడే నిద్రపోతున్నావా ఏంటి అంటూ నన్ను పలకరిస్తూ నా భుజం మీద చేయి వేసి కొంచెం కదిలించాడు. నేను అప్పటికే నిద్రమత్తులో ఉన్నట్టు నటిస్తూ, అబ్బా ఏంటన్నయ్య, మంచి నిద్ర వస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావ్ అని కొంచెం విసుక్కున్నట్లన్నాను. తను వెంటనే సరే సరే కన్నా, నిద్ర వస్తుంటే పడుకో అంటూ నా వీపు నిమురుతూ జీ కొట్టినట్టు చేశాడు. నేను మనసులో నవ్వుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. రాత్రి టైం ఎంతయిందో నాకు సరిగ్గా తెలియదు కాని సడన్గా నా శరీరం మీద ఏదో చెయ్యి తగిలినట్టు అనిపించి మెలకువ వచ్చింది. చూస్తే అన్నయ్య చెయ్యి నా మీద ఉంది. నిద్రలో తెలియకుండా చెయ్యి పడిందేమో అనుకుని నేను మెల్లగా తన చెయ్యి తీసి పక్కన పెట్టి మళ్లీ కళ్ళు మూసుకునున్నాను. కాని కాసేపటి తర్వాత మళ్లీ అన్నయ్య చెయ్యి నా శరీరంపైకి వచ్చింది. ఈసారి నాకు కొంచెం అనుమానం వచ్చింది. వెంటనే మళ్లీ చెయ్యి పక్కకు జరిపి నిద్రపోతున్నట్టే నటించాను. అలా ఒక 10 నిమిషాలు గడిచాక మళ్లీ తను నావైపు జరిగి చెయ్యి వేశాడు. నేను వెంటనే కొంచెం కదిలి అటువైపు తిరిగి పడుకున్నాను. అయినా తను వెనక నుండి చెయ్యి వేసి మెల్లగా నిమురడం మొదలుపెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అన్నయ్య ఎందుకిలా చేస్తున్నాడా అని మౌనంగా ఉండిపోయాను. తను మెల్లగా ఏదో గొనుగుతున్నట్టు అనిపించింది. కొంచెం శ్రద్ధగా వింటే నా అందాన్ని పొగుడుతూ ఏదో మాట్లాడుతున్నాడు. నాకు నోట్లో మాట రాలేదు, అలా ఉండిపోయాను. అంతలో తను ఇంకాస్త ముందుకు వెళ్లబోతుంటే నేను వెంటనే లేచి కూర్చుని తన చెయ్యి పక్కకు నెట్టేసి కోపంగా చూశాను. తను వెంటనే నిద్రలో నుంచి సడన్గా లేచినట్టు ఏదో కలవరిస్తున్నట్టు నటించాడు. నేను చాలా సీరియస్గా, అన్నయ్య ఎందుకు నా మీద చేతులు వేస్తున్నావ్ అని గట్టిగా అడిగేసరికి తను తలదించుకుని ఉండిపోయాడు. ఏంటి మాట్లాడవు అని మళ్లీ అడిగితే వాడు సారీ లావణ్య అని చెప్పి అటువైపు తిరిగి పడుకున్నాడు. ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి నేను కూడా పడుకున్నాను. ఆ తర్వాత తను మళ్లీ చేయి వేయలేదు. మర్నాడు ఉదయం పగలు పూజా పనులతో ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. అమ్మ కంగారుగా పనులన్నీ చూసుకుంటుంది. అన్నయ్య కూడా ఏదో పనిలో ఉన్నాడు. కాని తను నాకు ఎదురైనప్పుడల్లా తలదించుకుని వెళ్ళిపోతున్నాడు. నాకు తన ప్రవర్తన నచ్చలేదు. ఎప్పుడూ నాతో ఎంతో ప్రేమగా, సరదాగా ఉండే అన్నయ్య
ఈరోజు కనీసం కళ్లల్లోకి కూడా చూడలేకపోతున్నాడు. మా నాన్న కూడా ఇది గమనించి నన్ను దగ్గరకు పిలిచి, ఏంటమ్మా నువ్వు మీ అన్నయ్య ఏమన్నా గొడవ పడ్డారా? ఎందుకో వాడు డల్గా ఉన్నాడు అని అడిగారు. నేను వెంటనే, అయ్యో అలాంటిదేం లేదు నాన్నా, ఇంట్లో పనులెక్కువై ఇద్దరం కొంచెం అలసిపోయాం అంతే అని సర్దేవ్ చెప్పాను. కాని అన్నయ్య మాత్రం నేను రాత్రి జరిగిన విషయం అమ్మగ్గానీ నాన్నగ్గానీ చెప్పేస్తానేమో అని తీవ్రమైన భయాందోళనలో ఉన్నాడు. వాడి మనసులోని భయం పోగొట్టడానికి నేను నాన్న చూస్తుండగానే అన్నయ్య దగ్గరకు వెళ్లి సరదాగా వాడి చెవి పట్టుకుని, ఏంటన్నయ్యా పనులు ఉంటేలవాడా, కనీసం నాతో మాట్లాడడానికి ఒక 10 నిమిషాలు కూడా టైం లేదా నీకు అని అడిగాను. అది చూసి నాన్న నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అన్నయ్య కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజంతా పనులతోనే గడిచిపోయింది. రాత్రి భోజనాలు చేసేటప్పుడు అమ్మ కూడా, ఏంట్రా వినయ్, పొద్దున్న నుంచి గమనిస్తున్నా చాలా సైలెంట్గా ఉన్నావ్ అని అడిగింది. వాడు, అలా ఏం లేదులే అమ్మా, బానే ఉన్నా అన్నాడు. నేను లోపల నవ్వుకున్నాను. రాత్రి దాదాపు 10:30 అవుతోంది. నేను నా రూంకి వెళ్లి ఫ్రెష్ అయి మంచం మీద కూర్చున్నాను. కాసేపటికి అన్నయ్య నా గదిలోకి వచ్చాడు. రాగానే నా చేతులు పట్టుకుని, చాలా థాంక్స్ లావణ్య, నువ్వు అమ్మనాన్నలకి చెప్పేస్తావు అనుకుని చాలా భయపడ్డాను అంటూ కళ్లల్లో నీళ్లతో నా ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. నేను వెంటనే, అదేంటన్నయ్యా అలా అంటావ్, ఇంత చిన్నదానికి నీ మీద ఇంట్లో చాడీలు చెప్తానా? నువ్వేం ఫీల్ అవ్వకు, వెళ్ళి పడుకో అన్నాను. వాడు థాంక్స్ చెప్తూ నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్, నిన్న అలా ప్రవర్తించినందుకు సారీ అన్నాడు. అబ్బా, మళ్ళీ అదే మాట ఎందుకు అన్నయ్యా అన్నాను కొంచెం చిరాగ్గా. వాడు వెంటనే, ఏమో కన్నా, నిన్ను చూడగానే ఎందుకో అలా చెయ్యాలనిపించింది, ఆగలేకపోయాను అన్నాడు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు అని చెప్పి తను పడుకున్నాడు. కాని నాకు ఎందుకో వాడు చాలా బాధపడుతున్నట్టనిపించింది. ఎప్పుడూ నాతో ఏ విషయమూ దాచని అన్నయ్య ఇప్పుడు ఎందుకు ఇలా మారాడా అని ఆలోచిస్తూ నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. మర్నాడు ఉదయం లేచేసరికి 9 అయింది. ఆ రోజంతా అన్నయ్య నాతో అస్సలు మాట్లాడలేదు. నేను పలకరించినా ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోయేవాడు. నాకు చాలా బాధేసింది. అన్నయ్యని ఒంటరిగా కలిసి ఎందుకు ఇలా ఉన్నావని అడగాలనుకున్నాను. కాని అందరి ముందు అడిగితే బాగుండదని రాత్రి వరకు ఓపిక పట్టాను. రాత్రి భోజనాలయాక అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకుంటానని అన్నాడు. నేను అది విని వెంటనే అమ్మతో, అమ్మా, అన్నయ్యని ఈరోజు కూడా ఇక్కడే ఉండమనొచ్చుగా, వాళ్ల ఫ్రెండ్ ఇంటికి ఎందుకు పంపించడం అన్నాను. దాంతో అమ్మ కూడా వద్దని చెప్పడంతో అన్నయ్య ఇక్కడే ఉండిపోయాడు. వాడు నా వల్లే దూరం వెళ్తున్నాడని నాకు అర్థమైంది. చివరికి నేను అనుకున్న సమయం వచ్చింది. ఇద్దరం నా రూంలో కూర్చున్నాం. నేను, అన్నయ్య, ఎందుకు పొద్దున్న నుంచి నాతో మాట్లాడట్లేదు? ప్లీజ్ చెప్పు అన్నయ్య అని అడిగాను. వాడు వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుని, లావణ్య, ప్లీజ్ ఒక్కసారి నిన్ను తాకనివ్వు, కాదనకు. నీకు నచ్చకపోతే ఇప్పుడే ఆపేస్తాను, మళ్ళీ ఎప్పుడు అడగను అంటూ నాపై చెయ్యి వేశాడు. నాకు ఏం చెయ్యాలో తోచలేదు. వద్దు అని గట్టిగా చెప్తే అన్నయ్య మళ్ళీ ఎక్కడ బాధపడతాడో, నాతో మాట్లాడడం మానేస్తాడో అన్న భయంతో నేనేమీ అనకుండా అలాగే ఉండిపోయాను. తను అలా కాసేపు నాపై చేయివేసి నిమిరాడు. ఆ తర్వాత తనే స్వయంగా లేచి బాత్రూంలోకి వెళ్లాడు. ఒక 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి మంచం మీద కూర్చుని నా వైపు చూశాడు. నేను మౌనంగానే కూర్చున్నాను. అప్పుడు వాడు నా వైపు చూస్తూ, లావణ్య, నీలాంటి అందమైన అమ్మాయి నాకు చెల్లి అయినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నువ్వు నాకోసం ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్ అని అన్నాడు. ఆ తర్వాత ఇద్దరం అలాగే నిద్రలోకి జారుకున్నాం. ఇదండి నా జీవితంలో జరిగిన ఆ నిజమైన సంఘటన. ఇది ఇప్పటికీ నా మనసులో అలానే ఉండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.